నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లా కోటపల్లి, నీల్వాయి, కన్నెపల్లి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయితో పాటు కన్నెపల్లి పోలీస్ స్టేషన్లను సిపి అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లకు చేరుకున్న సిపికి ఆయా స్టేషన్ల పోలీసు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలపై ఆయన ఆరా తీశారు. మావోయిస్టు కదలికలపై అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు, మిలిటెంట్స్, సంఘ విద్రోహ శక్తుల కదలికపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని చట్టపరిధిలో పరిష్కరించడానికి కృషి చేస్తూ వారికి భరోసా కల్పించాలని సూచించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పన్ను చెల్లించడం లేదని చెన్నూరు మున్సిపల్ అధికారులు అటవీ శాఖ కార్యాలయానికి తాళం వేయడం మంచిర్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 8 సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో కార్యాలయానికి తాళం వేసినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. చెన్నూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల చివరిలోగా 100% వసూలు లక్ష్యంగా అధికారులు వివిధ రకాల ప్రణాళికలు రూపొందించారు. తాజాగా చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం పన్ను చెల్లించడం లేదని మున్సిపల్ అధికారులు కార్యాలయాలకు తాళాలు వేశారు. గత 8 సంవత్సరాలుగా 3,43,000 రూపాయలు బకాయిలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో తాళాలు వేసినట్లు తెలిపారు. కార్యాలయానికి తాళాలు వేయడంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కార్యాలయ ఆవరణంలో విధులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సంబంధించిన ఆఫీసులన్నీ కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించినందున వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మార్లో వచ్చి కట్టడం జరిగింది. అయినా సరే వాళ్ళ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు కూడా కడతాము, కొంచెం సమయం కావాలని కూడా వెయిట్ చేశాము. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు కట్టడానికి అంత ఆసక్తి చూపించలేదు. కాబట్టి అదిలో భాగంగా ప్రస్తుతానికి ఒక ఆఫీస్కి లాక్ వేయడం జరిగింది. సుమారుగా 3,70,000 దాకా వీళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు. ఎంత త్వరగా వీళ్ళని చెల్లించమని చెప్పడం జరిగింది. వాళ్ళు స్పందించలేనందున మేము మంచిర్యాల ఎమ్మెల్యే పరిపాలనను గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు పరిపాలన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏ పనిలో ఆయన కమిషన్ లేనిదే ఆయన పనిచేయడం లేదని ఘాటుగా విమర్శించారు. మహాప్రస్థాన నిర్వహణ పేరుతో వ్యాపారస్తులను వేధించడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అనుచరులు కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైన్ షాప్స్ వద్ద నుండి కూడా 10 లక్షలు ఇచ్చే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో వేధింపులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో జీఎస్టీ బిల్లు వసూలు, మంచిర్యాలలో పీఎస్టీ వసూలు చేయడం మంచి పరిణామం కాదని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వసూల దందాను ఆపి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని హితవు పలికారు. ఈ అన్యాయాలు, అక్రమాలు, కూలగొట్టడము, బెదిరియడము, సెటిల్మెంట్ చేయడము, వెంచల పైసలు తీసుకోవడము, రిజిస్టర్గా పైసలు తీసుకోవడము, బ్రాండ్ షాప్ దగ్గర యజమానుల దగ్గర వాళ్ళ పాపం పేదల దగ్గర వాళ్ళ డబ్బులు తీసుకోవడం, బజార్ల పైసలు వసూలు చేయడము దేనికోసం? ఏది పెద్ద పెద్ద బెంజ్ కార్ల కోసమా? పెద్ద పెద్ద బంగ్లాల కోసమా? వెనుక 4-5 ఏది కాన్వే కోసమా? లేకపోతే ఇవన్నీ డబ్బులు వసూలు చేసి నేను అక్కడ దానం చేసినా, ఇక్కడ దానం చేసినా, అక్కడ ఈ అన్నదానాలు ఏంటిదయ్యా? ఇవాళ మనవి చేస్తున్నాను. నా దగ్గర కూడా నేను 20 నుంచి ఎంతమంది నేను సాయం చేసినా నేను చెప్పడం జరిగింది. నేను ఎవరి సాయం చేసినా ఒకరి కంట నీళ్ళు లేని డబ్బుని నేను సాయం చేసిన తప్ప ఒకరిని ముంచి, ఒకరిని బెదిరించి, ఒకరిని అడిగి నేను చేయలేదు. ఎక్కడి చేస్తున్నాయి నీకు అన్నదానాలు? అంటే మందిని కొట్టి, మందిని ముంచి, మంది దగ్గర వసూలు చేసి అన్నదానం చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? చెప్పండి. ఈ పై కొన్ని ఇక్కడ ఉమ్మడి సొసైటీలో వాళ్ళ కౌన్సిలర్ చెప్తున్నారు డిసైడ్ అయిపోయింది. వాళ్ళ కౌన్సిలర్లే, మళ్ళా కాంగ్రెస్ కౌన్సిలర్లే ఏది 6 లక్షలు డిసైడ్ అయిందని. దాదాపు 60 ప్లాట్లు. నువ్వు అనుకుంటున్నావు ఏమని? నాకు బలం ఉంది, ప్రభుత్వం ఉంది. ఎస్, ప్రభుత్వం ఉంది. మనం చూస్తున్నాం. చేప నీళ్ళల్లో ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పండి. ఒక్కసారి ఒడ్డుకెత్తే ఏముంటుంది? ఆ బలం ఉంటుందా? ఆ ఈదుతుందా? ఉండదు. ఎప్పుడైనా ప్రభుత్వం ఉంటే బలం ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, పోలీసు వ్యవస్థ నీకు సహకరిస్తుంది. కానీ అన్ని జాగాల పోలీసు కొత్త చేయకపోవచ్చు. కానీ ఇక్కడ మటు నేను చెప్తున్నా ఖచ్చితంగా పోయిన పోలీస్ అధికారులు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిండు, పోతే ఇచ్చి పెడతామా?
పోతే ఇచ్చి పెడతామా? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు కేసుల మీద ఆయన మీద కేసులు ఇస్తాం. ఇవాళ వల్ల తప్పులు చేసే అధికారులు పోలీసు అధికారులు ఉంటే డెఫినెట్గా ఎన్నడో ఆనాడు అవసరమైతే మా అధికారులతో మాట్లాడి వాళ్ళు పెట్టిన తప్పుడు కేసు ఎవరైతే వాళ్ళు కొట్టిన వాళ్ళ మీద శిక్ష లేకుండా దెబ్బలు మీద శిక్షలు వేసి జైల్లో పంపిన సందర్భంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్ పట్టణంలోని ఏ జోన్ బిలాల్ మసీదులో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు చేసిన ప్రత్యేక ప్రార్థనలో మమేకమై వారు అందించిన ఇఫ్తార్ విందును ఆరగించారు. అనంతరం మసీదుల అభివృద్ధిపై ఆయా మత పెద్దలు అందించిన వినతి పత్రాలు స్వీకరించి మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మసీదుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటూ ఆలయాల నిర్మాణాల కొరకు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ సలీం, జామా మసీద్ సదర్ షాఫీ, బిలాల్ మసీద్ సదర్ ఆరిఫ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య శ్రీనివాస్, మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. RK1 मस्जिद में इफ्तार दिया गया था। आज हमारे मुसलमान भाइयों से सबसे मिल के ये जो फास्टिंग तोड़ने का मौका मुझे भी मिला है। मैं परसों मतमरी में भी इफ्तार पार्टी में शामिल हुआ था। वहाँ भी सब हमारे मुसलमान भाइयों को अभी जो प्रेयर्स में कर रहे थे, हिंदू मुस्लिम जोड़ के रहना है। और मैं भी छोटे बचपन से मुझे मुसलमान दोस्त बहुत करीब थे। अभी भी मेरे इनर सर्कल में जो मेरे बचपन के क्लासमेट्स हैं, कभी कुछ मुश्किल है तो वो मेरे पास ही आते हैं। और हमारे वालिद वेंकट स्वामी साहब कभी भी हमारे घर में भी मुस्लिम कल्चर था, क्योंकि वो निज़ाम टाइम में पढ़े और उन्होंने 10th क्लास उर्दू पास हुए। उन्होंने उर्दू में माहिर थे, उनका सिग्नेचर भी उर्दू में रहता है। ఇటీవల ఓ వ్యక్తి పోగొట్టుకున్న సెల్ ఫోన్ను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితుడికి అందజేసినట్లు మందమరి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. గత 6 నెలల క్రితం సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఎంక్వైరీ చేసి ఈరోజు బాధితులకు 6గురికి ఫోన్లను రికవరీ చేసి అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే 24 అవర్స్ లోపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అప్పుడే ఫోన్లను పోర్టల్ ద్వారా రికవరీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన సూచించారు. సెల్ ఫోన్లను తీసుకున్న బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల క్రితం బాధితులు కోల్పోయిన 6 మొబైళ్లను రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క మొబైల్ పోయిందని చెప్పేసి నమోదు చేసుకోవడంతో మా యొక్క టెక్నికల్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క మొబైల్ను డైలీ అప్డేట్ చేస్తుంటే వాళ్ళ యొక్క డీటెయిల్ రోజు చూసుకుంటూ సిఆర్ పోర్టల్లో అప్డేట్ రావడంతో ఈరోజు ఈ 4 మొబైల్ కూడా దొరకడం జరిగింది. ఈరోజు బాధితుల యొక్క అంటే ఎవరైతే ఆ రోజు ఒక్కొక్క వాళ్ళ మనం ప్రతి ఒక్క మనిషికి 20,000 తక్కువనే కావచ్చు, అని వాళ్ళకి ఎక్కువ ఒక ఫోన్ వాళ్ళు 30,000, ఒక ఫోన్ 20,000 ఇట్లా ఉన్నది. వాళ్ళకి ఈరోజు న్యాయం చేయడం మాకు చాలా మంచి అనిపిస్తూ ఉంది. దానికి అందరూ కూడా మొబైల్ వెంటనే వితిన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్లోనే సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకుంటే ఆ ఫోన్ ఎక్కడ ఉన్నా దొరకడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఈ పోర్టల్ ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ముడి పదార్థాలు, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబ తయారీకై నిల్వ ఉంచిన ముడి పదార్థాలు సుమారు 250 లీటర్ల బెల్లం పానకంను పోలీసులు ధ్వంసం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుడుంబ విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని ఎస్ఐ శ్యామ్ పటేల్ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్ కాలనీ మనోరంజన్ సముదాయంలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు రిటైర్డ్ కార్మిక ఆత్మీయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ నెలలో యాజమాన్యంతో నిర్వహించిన జేసీసీ సమావేశంలో 14 కార్మికుల డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించడం జరిగిందని, ఆర్థికపరమైన అంశాలు అంటూ యాజమాన్యం ప్రభుత్వానికి కమిటీలు సిఫార్లు పంపించడం జరిగిందన్నారు.
సింగరేణికి కొత్త గనులు వస్తేనే మనుగడ సాధ్యమని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనాల్సి వస్తుందని తెలిపారు. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులకు తాము ఇచ్చిన హామీనల్ని పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే కార్మిక సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్ ఇండియా సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో నాయకులు శంకర్రావు, నరసింహారెడ్డి, కాంపెల్లి సమ్మయ్య, ధర్మపురి, భీమరావు, తిరుపతిరాజు, ఏనుగు రవీందర్ రెడ్డి, కలవేని శ్యామ్, గరిగస్వామి, మారపల్లి బాపు, పేరం రమేష్, లాగల శ్రీనివాస్, భీమ్ రవి, నరేందర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ ఆశయ సాధనకు నేటి తరం యువత కృషి చేయాలని రామకృష్ణపూర్ సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నక్క వెంకటస్వామి పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా స్థానిక రాజు చౌక్ నుండి సూపర్ బజార్ వరకు పార్టీ ఆధ్వర్యంలో కాగడల ప్రదర్శన చేశారు. అనంతరం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా మిట్టపల్లి శ్రీనివాస్, నక్క వెంకటస్వామి మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యం చేసి తెల్లదొరలకు ఎదురొడ్డిన మహనీయులని కొనియాడారు. పార్లమెంటుపై బాంబు దాడి చేసి తన యొక్క ఉనికిని చాటడానికి ఇవాళ మేము తలుచుకుంటే బ్రిటిష్ వారిని ఏమైనా చేయగలుగుతాం అని చెప్పడానికి పార్లమెంట్ పై దాడి చేసి ఆ దాడిలో దొరికినటువంటి భగత్ సింగ్, నీకు ప్రాణభిక్ష పెడతాం, క్షమాపణ కోరాలని చెప్తే నా ప్రాణ త్యాగం చేసైనా కూడా నేను నా బ్రిటిష్ సంఖ్యలను పెంచడానికి సిద్ధంగా ఉన్నా తప్ప మీ బ్రిటిష్ వారిని క్షమాపణ కోరని చెప్పి తన ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ భగత్ సింగ్ యొక్క ఆశయ సాధన కోసం నేటి యువతరం మొత్తం కూడా ఆయన యొక్క సాధనలో మనకు స్వాతంత్రం కోసం, మన దేశం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం ఇంకా 94 కాదు 194 వసంతాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు భగత్ సింగ్ చేసినటువంటి ఆశయ సాధనలో మనము ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మనము ఆ రోజు పార్లమెంట్లో ఒక పార్లమెంటుపై ఇంగ్లీష్ వాడు మన దేశాన్ని స్వాధీనం చేసుకొని వాడు పరిపాలిస్తున్నటువంటి పార్లమెంటుపై మరి భగత్ సింగ్ మన గ్రూప్ను రాజ్గురు సుఖ్దేవ్ టీంతో మరి దాడి చేసి మరి ఎంతటి మరి వాళ్ళ గుండెల్లో పరిగెత్తినటువంటి విషయాన్ని దాన్ని గుర్తుంచుకుంటూ మన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం అందరం ఇంకా 100 సంవత్సరాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తూ ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు. చెన్నూరు మండలంలోని కొమ్మరి గ్రామ శివార్లో గల పత్తి చేనులో గంజాయి సాగు కలకలం రేపింది. ప్రభుత్వ నిషేధిత గంజాయిని సాగు చేస్తున్న జనగామ గట్టుమల్లను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ గట్టుమల్లు అనే రైతు తన చేను పక్కన 2 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని అందులో పత్తి పంట వేశాడు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పత్తి చేను మధ్యలో నిషేధిత గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని చేనులో అక్రమంగా సాగు చేస్తున్న 2 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత నిందితుడు గట్టుమల్లు వాటిని ఎండబెట్టి గంజాయి తాగే వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గట్టుమల్లుపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.
నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పర్వతాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నిరుపేదలకు తిలోదకాలు ఇస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచిత పథకాలు ఇవ్వడంతో పాటు అమలు కాని హామీలతో ప్రజలను చిన్నభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. పేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్న నేటి వరకు ఇండ్లు రాకపోవడంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని దుయ్యబట్టారు. నిజంగా మీరు లెక్క చెప్పబోతే ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు తీసుకొని పోయి భూమి మీద గుడిసెలు వేసుకొని ఉంటాం, అక్కడనన్నా ఉంటాం, లేదంటే మమ్మల్ని అందరినీ మీరు తీసుకుపోయి జైలనన్నా పెట్టండి, లేదంటే మా భూమిలో మేము గుడిసెలు వేసుకొని ఉంటామని చెప్పి ఒక పెద్ద సంకల్పంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈరోజు వచ్చినాం. నిజంగా ఎంఆర్ఓ లేడా నిరుత్సాహపడవద్దు. మన నాయకులు ఉన్నారు మన వెనక, మన మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, రేపు కలెక్టర్ దగ్గరికి వెళ్తారు, మేము కూడా వెళ్తాం, మీరు కూడా రాండి. రేపు సోమవారం నాడు చేసే ప్రోగ్రాంకు మళ్ళీ మీరు అందరూ కూడా రావాల్సిందే కోరుతా ఉన్నాను. దయచేసి ఇంత ఓపికగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. హైదరాబాద్లోని కోటిలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆందోళనలు చేపట్టింది. ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, వేతనం పెంచాలని కోరారు. పదోన్నతులు, బీమా, పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్రమంలో రహదారిపై బైఠాయించిన ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.